బ్యాక్ టు మన ఛానల్ ఎపిక్స్ అకాడమీ. సారీ నిన్నైతే వీడియో రాలేదు బికాజ్ నేనైతే వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే ఎక్సర్సైజ్ చేశాను కాబట్టి నిన్న వీడియో పెట్టలేకపోయాను. బట్ ఇవాళ నుంచి ఏం ప్రాబ్లం లేదు, ప్రతిరోజు వీడియోస్ అయితే వస్తాయి. ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎందుకు లేట్గా ఇచ్చారు, అలాగే స్టిల్ మిస్ అయిన వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఏంటి, అంటే టాప్ యూనివర్సిటీ ఏంటి, అలాగే యూనివర్సిటీ ఫీజ్ డీటెయిల్స్. ఈ వీడియోలో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే వాటి గురించి తెలుసుకుందాం. ఇంకా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఏపీ ఎంసెట్ 2024 వెబ్ ఆప్షన్స్ అయితే మనకి 8th నైట్ 11కి అయితే ఓపెన్ అయ్యాయి. చాలామంది 8th 9th పెట్టుకోకుండా 9th మార్నింగ్ అయితే చాలామంది ఎక్సర్సైజ్ చేశారు. ఇంకా కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఏంటి అంటే ఇంకా ఫీజెస్ డీటెయిల్స్ ఏంటంటే చాలా టాప్ ప్రైవేట్ కాలేజెస్ యూనివర్సిటీస్కి అయితే మనకైతే ఫీజ్ డీటెయిల్స్ ఇవాళ ఓపెన్ అయ్యాయి. అలాగే ఇవాళ ఆ కాలేజ్ అనేది అయితే పెట్టారు కాబట్టి ఆ కాలేజెస్ గురించి అయితే మనమైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఇవాళ పెట్టిన ప్రైవేట్ కాలేజెస్ ఏంటి అంటే విటేపీ, ఎస్ఆర్ఎంఏపీ, ఎంబీయూ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ, అలాగే సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ. అండ్ మిస్ అయిన కాలేజ్ ఏంటంటే నా ఫేవరెట్ కాలేజ్ విఆర్ సిద్ధార్థ ఏదైతే లేదు, ఎందుకో మరి తెలియదు. మెయిన్ ఇవి లేట్గా రావడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసరికి ఫీజ్ డీటెయిల్స్. ఏంటి అంటే కిందటిసారి మనకైతే గవర్నమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకైతే సీఎంగా ఉన్నప్పుడు మనకి జగనన్న అమ్మఒడి ఆర్ఎల్స్ జగనన్న విద్యాదేవన కింద వచ్చిన డబ్బులు ఎంత అంటే 72,000 ఆర్ఎల్స్ కొంతమంది 65,000 అయితే పడ్డది. 65 నుంచి 70 మధ్యలో పడ్డది అనుకుందాం. దాంతో పాటుగా ఎక్స్ట్రా డొనేషన్ కింద ప్రతి స్టూడెంట్ దగ్గర ఏపీ ఎంసెట్ ద్వారా వచ్చిన స్టూడెంట్స్ కింద 30,000 అయితే డొనేషన్ కింద తీసుకున్నారు. ఆ ప్రాబ్లం ఇప్పుడైతే రాకూడదు అని మనకైతే సివియర్గా యాక్షన్ తీసుకుంటామని పేపర్లో ప్రకటన చేయగా మనకైతే ఆ ఫీజ్ డీటెయిల్స్ గురించి అయితే డిలే అయింది. ఇప్పుడు మనము ఆ ఫీజెస్ ఏమేమి ఉన్నాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ విటేపీ గురించి అయితే తెలుసుకుందాం. విటేపీ ఆర్ఎల్స్ వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏపీ యూనివర్సిటీ, ఇది అమరావతిలో ఉంది, గుంటూరు డిస్ట్రిక్ట్. ఇది ఎస్డబ్ల్యూ రీజియన్ అంటే మనకి ఎస్వియూ రీజియన్ కిందకు వస్తుంది. ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, మైనారిటీ నాట్ అప్లికేబుల్, కో ఎడ్యుకేషన్. అండ్ ఇది ఎఫిలియేటెడ్, ఇది సొంత యూనివర్సిటీ కాబట్టి ఇది విటేపీయూ ఎఫిలియేటెడ్ అయ్యే ఉంటుంది. మనకు దీంట్లో ఉన్న బ్రాంచ్ ఏంటంటే ఈసీవి, ఈసీఈఎస్, సిఎస్డబ్ల్యూ, సిఎస్సి, సిడిఏ, సిబిసి, సిఎస్బి, మెక్, ఈసీఈ, సిఎస్ఎం. అండ్ ఫీజు చూస్తే మనకి 1,03,000 అని అయితే మనకైతే ఉన్నది. అంటే దీన్ని 1,03,000 ఉంది అంటే ఇది మ్యాక్సిమం మనకైతే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ టైర్ 2 కిందకైతే పెట్టారు. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ కాలేజెస్ చాలా వాటికి 1,05,000 అయితే ఇచ్చారు, కానీ దీనికి 1,03,000 ఇచ్చారు కాబట్టి దీన్ని టైర్ 2 అనేది మనమైతే అనుకోవచ్చు. అలాగే కన్వీనర్ సీట్స్ వచ్చేసరికి మనకైతే సిఈసివికి 32 సీట్స్, అలాగే ఈసీఈఎస్కి 10 సీట్స్, సిఎస్డబ్ల్యూకి 21 సీట్స్, సిఎస్సికి 42, సిడిఏకి 63, సిబిసికి 21, సిఎస్బికి 84, ఎంఈసి మెకానికల్కి 28, ఈసీఈ 42, సిఎస్ఎం 315. సో చాలామంది ఎవరైతే ఏయూ రీజన్ నుంచి దానికి వెళ్దాం అనుకుంటున్నారో మీరు మ్యాక్సిమం కన్సిడర్ చేయాల్సినవి ఏంటి అంటే సిఎస్సి, ఈసీఈ, సిఎస్ఎం ఈ 3 అయితే మనమైతే కన్సిడర్ చేయొచ్చు. ఇవైతే ఎందుకంటే ఎక్కువ సీట్స్ ఉన్నాయి, మోస్ట్ ప్రాబబుల్గా ఉండొచ్చు. అలాగే సిఎస్బి ఈ 4 కోర్సెస్ అయితే కన్సిడర్ చేయండి. ఎందుకు అంటే ఇవైతే ఎక్కువ సీట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఎస్వియూ రీజన్ కాకుండా మనకి ఇస్తే మ్యాక్సిమం సిఎస్ఎంకి అయితే చాలామందికి సీట్స్ వచ్చే అవకాశం ఉంది. హూ గాట్ ఒక ఓసీ కేటగిరీ వరకు ఒక 10K 11K వచ్చినా దీనికి సిఎస్ఎం ఛాన్స్ రావచ్చు. అదే ఓసీడబ్ల్యూఎస్ అతనికి ఒక 15K వచ్చినా ఈ సిఎస్ఎం అని అయితే రావచ్చు. కాబట్టి మ్యాక్సిమం దీనికైతే ట్రై చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎస్ఆర్ఎం అయితే చూద్దాం. ఇప్పుడు ఎస్ఆర్ఎం దీని ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసరికి ఎస్ఆర్ఎంయూపియు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి, గుంటూరు డిస్ట్రిక్ట్. ఇది కూడా ఎస్వియూ రీజియన్కి సంబంధించింది. ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, కో ఎడ్యుకేషన్. అండ్ దీంట్లో మనకున్న బ్రాంచెస్ వచ్చేసరికి ఏంటి అంటే సిఎస్సి, సిఐవి అంటే సివిల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్. మనకు సిఎస్సిలో మొత్తం 441 సీట్స్ అయితే ఉన్నాయి. దీని ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి 1,02,000. అండ్ సివిల్లో 9 సీట్స్, ఈసీఈలో 38 సీట్స్, ట్రిపుల్ ఈలో 9, మెకానికల్లో 9 అయితే ఉన్నాయి. ఇవి మెయిన్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకైతే మొన్నే లాస్ట్ ఫేజ్ ఆఫ్ జేఈ అంటే ఈ ఎస్ఆర్ఎం జేఈ అలాగే విట్ ట్రిపుల్ ఈ అయితే కంప్లీట్ అయ్యాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ కదా. ఆ తర్వాత మిగిలిపోయిన సీట్స్ వరకే మనకైతే పర్మిషన్ ఉంటుంది కాబట్టి ఇవైతే ఇప్పుడైతే ఉంటాయి. సో మీరు మ్యాక్సిమం చూడాల్సినవి అయితే ఈసీఈ, సిఎస్సి మ్యాక్సిమం కోడ్ చేసుకోండి, అదే వచ్చే అవకాశాలు అయితే చాలా ఒకటి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం మోహన్ బాబు యూనివర్సిటీ అయితే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మోహన్ బాబు యూనివర్సిటీ, దీని ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసరికి ఎంబీయూ టీపీయూ మోహన్ బాబు యూనివర్సిటీ. ఇది రంగంపేటలో ఉంది, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఇది కూడా మనకి ఎస్వియూ రీజనే, ప్రైవేట్ యూనివర్సిటీ, కో ఎడ్యుకేషన్.
ఇప్పుడు దీంట్లో మనకైతే ఉన్నవి ఏంటి అంటే ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఐటీ, ఈఐ అంటే ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్, సిఎస్సి, మెకానికల్, సివిల్, సిఎస్ఈ, సిఎస్డి, సిఎస్ఎం. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకైతే సిఎస్సికి 168, ట్రిపుల్ ఈకి ఏమో 84, ఐటీకి 63, ఈఐఈకి 42, సిఎస్సికి 63, మెకానికల్ 42, సివిల్ 42, సిఎస్సి 525, సిఎస్డి 147, సిఎస్ఎం 385. సో మీరు కోడ్ చేసుకోవాలనుకుంటే మ్యాక్సిమం ఈసీఈ చూస్ చేసుకోండి, సిఎస్సి చూసుకోండి, సిఎస్ఈ చూసుకోండి, అలాగే సిఎస్ఎం. మనకైతే చూసుకుంటే చాలా మటుకు సిఎస్ఎం అయితే సీట్స్ 300+ అయితే ఉన్నాయి. మీరు ఇది పెట్టుకోండి. బట్ మీరు ఏంటి అంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ పెట్టుకున్నప్పుడు హాస్టల్ ఫీజెస్ అనేవి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం 1.5 నుంచి 2 lakh మధ్యలో అయితే మనకి హాస్టల్ ఫీజెస్ అయితే ఉంటాయి. అది ఏసీ అవ్వచ్చు, నాన్ ఏసీ అవ్వచ్చు, సేమ్ రేషియోలో ఉంటాయి. అండ్ కొన్ని ఇంకా స్టిల్ డొనేషన్ అయితే కొన్ని యూనివర్సిటీస్ తీసుకుంటాయి, అవే చూసి తీసుకోండి. అండ్ మనం లాస్ట్ మనకైతే ఆదిత్య సూరంపాలెం అయితే చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది ఆదిత్య యూనివర్సిటీ సూరంపాలెం. దీని ఇన్స్టిట్యూషన్ కోడ్ వచ్చేసరికి ADTPPU. సూరంపాలెంలో ఉన్నది, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇది కూడా SVU రీజియనే అండ్ కో ఎడ్యుకేషన్ సంబంధించింది. దీనిలో ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి ట్రిపుల్ ఈ, ఈసీఈ, మెకానికల్, ఐటీ, సిఎస్సి, సిఎస్డి, సిఐవి, ఏఐఎం, ఏజిఆర్, ఎంఐఎన్, అలాగే పీఈటీ. మనకైతే టోటల్ ట్రిపుల్ ఈలో ఉన్నది 42, ఈసీఈలో 231, మెకానికల్ 42, ఐటీ 84, సిఎస్సి 294, సిఎస్డి 147, సిఐవి 42, ఏఐఎం 273, ఏజిఆర్ 42, ఎంఐఎన్ 21 అండ్ పీఈటీ 20. మీరు మ్యాక్సిమం కోడ్ చేసుకోవాల్సినవి ఈసీఈ ఫస్ట్ చాయిస్ అండ్ అలాగే సిఎస్సి అండ్ ఏఐఎం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్. మీకు ఫీజు చూసుకుంటే 60,000 పెద్ద ప్రాబ్లం లేదు. మీకైతే 60,000 అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. అండ్ హాస్టల్ ఫీజులో నేను కనుక్కుంది ఏంటంటే దీంట్లో ఉన్న 75,000 అని అయితే అంటున్నారు. అండ్ ఇది ఒక టాప్ యూనివర్సిటీ, మొన్న యూనివర్సిటీ కింద కన్వర్ట్ అయింది. అండ్ మిస్ అయిన కాలేజ్ వచ్చేసరికి విఆర్ సిద్ధార్థ, అది యూనివర్సిటీ కింద కన్వర్ట్ అయింది, డీమ్డ్ యూనివర్సిటీ, SAHE. బట్ అదైతే మనకి లేదు. మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు, విఆర్ఎస్సి అని టైప్ చేసి మనకైతే నో రికార్డ్ మ్యాచ్ అయితే వస్తుంది. ఎందుకో మనకైతే తెలీదు, ఆ యూనివర్సిటీ అయితే లేదు. అండ్ అది ఆ కాలేజ్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ యూనివర్సిటీ, చాలా బాగుంటుంది యూనివర్సిటీ, విజయవాడలో ఉన్నది, మన ఏయూ రీజియన్లో ఉన్న టాప్ యూనివర్సిటీ. అండ్ ఎందుకు లేదో మరి గవర్నమెంట్కి తెలియాలి. అండ్ ఇక్కడికైతే ఈ వీడియో ఇంతే. మనం తెలుసుకోవాల్సినవంతా తెలుసుకున్నాం. ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే మీరు 2 పాయింట్స్ అయితే మైండ్లో పెట్టుకోండి. ఒకటి ఏంటి అంటే యూనివర్సిటీ అది మీ సర్టిఫికేట్కు చాలా మంచి వాల్యూ ఉంటుంది. బట్ సెకండ్ థింగ్ ఏంటంటే డిఫరెంట్ రీజియన్, అది మీరు ఏయూ రీజియన్ వల్ల దాంట్లో పెట్టుకోవాలనుకుంటే మీరు మీ ఏయూ రీజియన్లో ఉన్న ప్రాబబిలిటీ తప్పచ్చు. అండ్ హాస్టల్ ఫీజెస్ ఒకటి చూసుకోండి, మ్యాక్సిమం 1.5 నుంచి 2 lakh మధ్యలో అయితే ఉంటాయి. 4 షేరింగ్ అండ్ 2 షేరింగ్ ఉంటాయి. మోహన్ బాబులో 6 షేరింగ్ కూడా ఉందన్నారు. తెలుసుకొని చూసుకొని బాగా ఇన్వెస్టిగేట్ చేసి పెట్టండి. ఎందుకు అంటే రీజియన్ మారితే మనకైతే ఏయూ రీజియన్ వాళ్ళు SVUలో పెడితే మనకైతే చిన్న ప్రాబబిలిటీ తగ్గచ్చు మిగతా కాలేజ్ పెట్టడానికి. మీరు ఒకవేళ పెట్టుకుంటే ఒక 10th 11th ప్లేసెస్ ఆర్ఎల్స్ మీకు ఓన్లీ SRM ఆర్ఎల్స్ ఓన్లీ విటేపీ కావాలనుకుంటే మీరు టాప్లో అయితే పెట్టుకోండి. లేదు నేను కింద మధ్యలో 2-3 ప్లేసెస్లో పెడతాను, లేదంటే 5-6 పెడతాను అంటే మీకైతే ప్రాబబిలిటీ తగ్గే అవకాశం ఉంది. చూసి పెట్టుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.